ఐబొమ్మ రవి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన్ను ఇప్పటికే 12 రోజుల నుంచి విచారణ చేస్తున్నప్పటికీ ఆయనలో కొంచెం కూడా కాసింత కూడా భయం గాని, లేదంటే వణుకు కానీ ఇవేవీ లేవు. ఇప్పటికీ ఇంకో 10 సంవత్సరాల విచారణ చేస్తారా? నేను ఈ విధంగానే ఉంటా అన్నట్టుగా ఆయన ముఖంలో ఆ తేజస్సు గాని, ఆ ముఖంలో అదంతా చూస్తుంటే గూడా ఇంకా అసలు ఆయన ఇప్పుడు రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ అసలు ఐబొమ్మ రవినేనా నా పేరు, నా పేరేంటో చెప్పండి అంటూ ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఇప్పుడు అందరూ కూడా షాక్ కి గురవుతున్నారు. అయితే ముఖ్యంగా ఆయన పోలీసులు ఎప్పుడైతే విచారిస్తున్నారో పాపం విచారణలో రవి ఎంత ఇబ్బందులు పడుతున్నారో, రవికి ఎంత వణుకు పుట్టిస్తున్నారో పోలీసులు, ఇన్ని రోజుల నుంచి ఇంత విచారణ ఏ విధంగా కొనసాగుతుందో అంటూ అందరూ కూడా ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఆయనకు సంబంధించి వీడియోలు గాని, ఆయన మీడియాతో మాట్లాడిన ఆ మాటలు గాని విన్నట్టయితే ఆయన ఏ మాత్రం కూడా జంకకుండా, ముఖ్యంగా ఎంతమంది పోలీసులు ఇప్పటికి 12 రోజులు అవుతుంది ఆయన విచారించబట్టి, ఇప్పటికీ కూడా ఆయన కాసింత కూడా భయపడకుండా, కాసింత కూడా వణుకు చెందకుండా, ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు అడిగినా, ఎటువంటి వేటికి సంబంధించి ఎటువంటి విచారణ అయినా కూడా ఆయన చాలా చాకచక్యంగా ఎన్నో నిజాలు బయట పెడుతూనే కాస్త కూడా భయపడకుండా ఉంటున్నాడు. ఇక రీసెంట్ గా ఇటు మీడియాతో ఆయన మాట్లాడుతూ అటు మీడియాకు సంబంధించిన ఆయన ఐబొమ్మ రవి అని ప్రస్తావించగా, నా పేరు ఐబొమ్మ రవినా, మీరు చూసారా ఐబొమ్మని నేను ఇది చేసినట్టు అన్నట్టు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి ఇటు నెటిజన్లు ఎంతో మంది సపోర్ట్ చేయగా, ముఖ్యంగా సినిమా పైరసీలకు సంబంధించి సినిమా టికెట్ల విషయంలో గానీ, ఇంత రేట్లు పెడితే ఏ విధంగా సామాన్య ప్రజలు చూడాలి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఐబొమ్మ రవి ఈ సినిమా పైరసీలను చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. దాదాపుగా 2007 నుంచి ఆయన సినిమా పైరసీలను ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి ఇటు కేవలం సినిమా పైరసీలు మాత్రమే కాకుండా ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, అదే విధంగా కొంతమంది సన్నిహితులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను నమ్మించి వాళ్ళ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని దొంగ నకిలీ డాక్యుమెంట్లతో ఆయన చెలామణి అవ్వడం, ఇటు దాదాపుగా ఇప్పటి వరకే 13 కోట్ల వరకు ఆయన ఆస్తులు ఉండగా, ఆ 13 కోట్లలో కూడా 10 కోట్ల వరకు ఆయన కేవలం ఆయన విలాసాలకే వెచ్చించాడు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఐబొమ్మ రవి అని ప్రస్తావించగా, నా పేరు ఐబొమ్మ రవి కాదు, నా పేరు కేవలం రవినే అంటూ ఆయన మాట్లాడారు. సినిమా పైరసీల గురించి సంబంధించి వాటన్నిటి గురించి నేను కోర్టులోనే మాట్లాడతాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నేరం చేసినట్టు మీరు చూసారా, పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన నేను నేరస్తుడు అవుతానా అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజన్లు గాని, ఇటు సోషల్ మీడియాలో గాని చాలా వైరల్ అవుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇటు సినిమా పైరసీలు మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటూ ముఖ్యంగా సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి డాక్యుమెంట్లను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ సంబంధించిన పర్సనల్ డేటాను కూడా ఆయన హ్యాక్ చేశారనే వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు అదే విధంగా ఎంతగానో ఆయన మీద ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే ఏకంగా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను మర్డర్ చేయాలంటూ కూడా కొన్ని కీలక మాటలు మాట్లాడారు. ఇక ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఇటు నెటిజన్లు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో ఐబొమ్మ రవి వల్లనే, ఇటు ఐబొమ్మ కారణంగానే ఎన్నో సినిమాలు చూసామని, ఎన్నో ఇటు థియేటర్ కి వెళ్ళలేని వాళ్ళు, ముఖ్యంగా ఫ్యామిలీని అంతా తీసుకొని థియేటర్లకు వెళ్ళి అన్ని వేలు ఖర్చు పెట్టలేకపోయే వాళ్ళందరూ కూడా ఐబొమ్మలో చాలా సులువుగా సినిమాలు చూసుకుంటున్నారు. ఐబొమ్మ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదు. కేవలం సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద దర్శకులు, డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది ఉంది, కానీ మిగతా సామాన్య ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేదంటే ఇటు సామాన్యులు ఆయనను సపోర్ట్ చేస్తూ ఎంతగానో సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు ఇటు అందరూ కూడా నిజంగా అసలు ఐబొమ్మ రవినేనా, ఈయన ఐబొమ్మ రవి కాదేమో, ఐబొమ్మ వెనకాల ఇంకెవరైనా ఉన్నారేమో, దీనికి రవికి అసలు సంబంధమే లేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే ఆ మాటల వెనుక ఉన్న రహస్యం ఏంటి, నిజంగా ఆయనకి ఐబొమ్మకి అసలు సంబంధమే లేదా అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇక ఈ ఐబొమ్మ రవి అంశానికి సంబంధించి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి. ఇక రవి కూడా మాట్లాడుతూ నేను అన్ని కోర్టులోనే చెబుతాను, కోర్టులోనే తేల్చుకుంటానంటూ కూడా చాలా కరాఖండిగా మాట్లాడారు. మరి కోర్టులో ఆయన ఏం మాట్లాడతాడు, మళ్ళీ ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుందా, లేదంటే ఆయన కేవలం జైలుకు మాత్రమే పరిమితం చేస్తారా, ఇక వీటన్నిటికీ సంబంధించి వేచి చూడాలి ఏం జరుగుతుందనేది.